ప్రైజ్ అలాట్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో వందనాలండి. దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన సజ్జమైన రెక్కల చాటును భద్రపరిచినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుతో సహవాసం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మరి ప్రతిదినము మనం దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి ఈ దిన మన యొక్క అంశము యేసుక్రీస్తులో ఉన్న మానవత్వము దైవత్వము. యేసుక్రీస్తులో ఉన్న మానవత్వము దైవత్వము అంటే ఆయనకి 100కి 100 మానవుడు, 100కి 100 కూడా దేవుడు అని మరి కొన్ని వచనాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆయన ఆకలి కొన్నాడు. కానీ ఆయన మరి అసంఖ్యాకులైన ప్రజలకైనా భోజనం పెట్టినట్లుగా మనం దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 28 ప్రకారం ఆయన దప్పుకొన్నాడు, అయినా ఆయన జీవజలం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆయన అలసిపోయాడు, అయినా ఇతరులకు విశ్రాంతినిచ్చాడు. మత్తయి సువార్త 17:27 ప్రకారం ఆయన రారాజు అయినా సరే ఆయన పన్ను కట్టాడు. మరి అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయం 22-42 వచనాల ప్రకారం ఆయన మరి ప్రార్థించాడు, అయినా మనందరి ప్రార్థనలు కూడా ఆలకిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 11:35 ప్రకారం ఆయన విలపించాడు, అంటే కన్నీరు కార్చాడు, అయినా మన కన్నీరు తుడుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26:15 ప్రకారం ఆయన 30 వెండి నాణాలకి అమ్ముడుపోయాడు, అయినా సకల మానవాళి కొరకు ఆయన పరిహారం చెల్లించి విడిపించాడు. మరి అలాగే యెషయా గ్రంథం 53:7 ప్రకారం ఆయన గొర్రెవలే వదకు కోనపోబడ్డాడు, అయినా ఆయన మనకి మంచి కాపరయ్యాడు. అలాగే మరి యోహాను సువార్త 12:33 ప్రకారం ఆయన మరణం పాలయ్యాడు, అయినా మరణించిన వారిని లేపుతాడు అని మరి అనేక విషయాలు మరి యేసుక్రీస్తులో ఉన్నటువంటి మానవత్వము దైవత్వం యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఆయన మరి సకల మానవాళి కొరకు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని వెలగా చెల్లించి, ఆయన తన ప్రాణాన్ని మన కొరకు వెలగా చెల్లించి మనలను ప్రతి పాపము నుండి శాపం నుండి విడిపించడానికి ఆయన వెల చెల్లించాడు కనుక, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఆయన మనం మరణించిన వారిని కూడా లేపుతాడు అని మరి మనం తెస్సలోనిక పత్రికలో కూడా చూస్తాం. 2వ రాకడలో ఆయన వెంట పెట్టుకుని వస్తాడు అని చూస్తున్నాం. సో కాబట్టి ఆయన 100% దేవుడు, 100% మానవుడు అని ఈ లేఖనాలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. సో కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. ఆయన మరి ఆకలి కొన్నాడు, అనేక మందికి ఆహారం పెట్టాడు. ఆయన దప్పికొన్నాడు, అయినా సరే అనేక మందికి దప్పిక తీర్చాడు. ఆయన జీవజలం ఇచ్చాడు. ఆయన అలసిపోయాడు అయినప్పటికీ కూడా అనేక మందికి విశ్రాంతినిచ్చాడు. ఆయన రారాజు అయినప్పటికీ కూడా ఆయన మనకు మళ్ళీ మరి పన్ను కట్టినట్లుగా మనం చేప నోట్లో నుండి షెకెలు తీసి పన్ను కట్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రార్థించాడు, అయినా మనలాంటి అనేక మంది ప్రార్థనలు ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన మరి విలపించాడు. ఎక్కడ అంటే యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గర ఆయన కన్నీరు కార్చాడు, అయినా కూడా మరి కన్నీటిని తుడిచినగా మనం చూస్తాం. మరి దేవుడు మన కొరకు ఆయన మరి వదకు కొనుపోబడ్డాడు. మరి గొర్రెపిల్ల వదకు కొనుపోబడే గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో మన కొరకు ఆయన మౌనిగా మరి వదకు కొనుపోబడ్డాడు, అయినా కూడా ఆయన మనకు మంచి కాపరిగా మనకి కనపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి లక్షణాలన్నింటిని బట్టి ఆయనకు 100% మానవుడు, 100% దేవుడు అని ఈ యొక్క లేఖనాలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. కనుక దేవుడి యొక్క మానవత్వము దైవత్వాన్ని కూడా అర్థం చేసుకుని మరి నిజమైన దేవుడు ఆయనే అని, 100% దేవుడు ఆయనే అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ యొక్క మాటల ద్వారా మీ యొక్క జీవితాలను మరి సరి చేసుకోవాల్సిందిగా ప్రభుపేట తెలియజేస్తూ, దేవుడు ఈ కృపావాక్యం మన వెనుకలో దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దయ సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తులో ఉన్న మానవత్వము దైవత్వము యొక్క మరి వివరణ మాకు
అనుగ్రహించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ విన్న ప్రతి ఒక్కరూ కూడా నీ యొక్క మానవత్వము యొక్క లక్షణాలు, మానవత్వంలో ఉండి దైవత్వంగా మీరు ఎలా కార్యాలు చేశారు అనే విషయాలు కూడా అర్థం చేసుకోగల సహాయం దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన వసతుల కొరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.